ఒక బైక్ లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి మేము ఆలోచిస్తా ఉంటే ఒక అన్నోన్ పర్సన్ అయితే బైక్ ఉందోసాడు మా ఆపి. మరి ఆయన బండి చూడండి మా ఎట్ట పడిపోతా వస్తున్నాడు, నవ్వు వస్తుంది. అందుకే నిజంగా బెంగళూరులో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నాకైతే ఫస్ట్ ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను వచ్చిన రోజు నుంచి చూస్తానే ఉన్నా, ఎవరిదైనా బండి అయిపోతే రోడ్డు మీద నడుచుకుంటా తోసుకుంటా పోతా ఉంటారు. అంతేగాని వెనకాల నుంచి బండి తోసేది అయితే ఊరు లేరు ఇప్పుడు దాకా నేను చూడలేదు. కానీ ఫస్ట్ టైం అయితే మేము ఆశ్చర్యపోయినాం మా ఎక్కడ కూడా ఎట్టుంటది అని చెప్పి. ఆయన తోసాడు కానీ తోయడంలో మీరు బండి బాగా గమనించలేదైతే పడిపోయినట్టు తోస్తున్నాడు. దానికైతే ఫుల్ నవ్వు ఆపుకోలేకపోయినాం. పోతానే చెప్పకుండా సక్కగా పోయాడు. చూస్తే రైట్ లో పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ అయితే పట్టించాడు మామ, 50 రూపాయలు సరిపోతుంది రూమ్ దగ్గరికి అని చెప్పి. అక్కడ పెట్రోల్ పట్టేది ఒక ఆమె లేడీ 202 రూపాయలకి ఏమో పట్టిందంట మామ. అందుకు మళ్ళీ రిటర్న్ తీస్తున్నాడు పైప్ పెట్టి. విషయం ఏమంటే పెట్రోల్ బంకుల్లో ఇలాంటి జరిగితే బిల్ల నవ్వు వస్తూ ఉంటది. అదే మనం మిస్టేక్ చేసినాం అనుకో ఎగురుతారు. ఇదిగోండి బిల్లు కూడా ఇచ్చినాడు అదే పనిగా. 202 అని చెప్పాను, 207 రూపాయలు. కానీ ఇంకొంచెం ముందరకు వస్తే బి ఇండియన్ బై ఇండియన్ ఎయిర్ అని ఉంది మామ. ఇక్కడ గాలి ఫ్రీగా కొడతారంట. మా వాళ్ళు అయితే ఉత్తరంగా వచ్చిందని చెప్పి ఆకుండా వెళ్ళి కొట్టించుకున్నారు. ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నా కాబట్టి నాకేం తెలియడం రాజంపేట విషయాలు. ఒకవేళ ఈ మధ్యలో ఏమైనా ఓపెన్ చేశారో